ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి అని ప్రభువాక్యం సెలవిచ్చుచున్నది. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. అంతేకాదు సేవకులు కూడా ఆయనను స్తుతించాలి, ఆయన నామమును స్తుతించాలి. మనము ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. కాబట్టి మనము జీవించినంత కాలము దేవుని నామమును దేవుణ్ణి స్తుతించడము మనము మరవకూడదు. నిత్యము ఆయనను స్తుతించాలి, నిత్యము ఆయన వాక్యమును ధ్యానించాలి, నిత్యము ప్రార్థన చేయాలి. మనము ఈ భూమి మీద జీవించినంత కాలము దేవుని సన్నిధిలో మనము గడపాలి. ఆయన మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళాలి. ఆయన మందిరంలో కూడా మనము ఆయనను స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానము చదువుకుందాము రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. చదవబడినటువంటి వాగ్దానంను మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకేం తెలియజేయుచున్నాడంటే 40 సంవత్సరములు మీ పితరులు నేను చేసినటువంటి అద్భుత కార్యాలను చూశారు. అయినను సరే నన్ను పరీక్షించారు, పరిశోధించారు. ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను. కాబట్టి వారి హృదయాలోచనలలో తప్పిపోయారు, నా మార్గములను తెలుసుకొనలేదు అని ప్రభువు తన వాక్కు ద్వారా సెలవిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు దేవుడు వారి పట్ల కనికరం చూపించాడు. వారి మొర విన్నాడు. మోషేను పంపించి ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలను అనుగ్రహించాడు. అయినను సరే ఐగుప్తు దేశంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను ఇశ్రాయేల్ ప్రజలు కన్నులారా చూశారు. అయినను సరే దేవుణ్ణి వారు నమ్మలేదు. ఎంతగానో విసికించారు, ఎంతగానో పరిశోధించారు. ఐగుప్తు దేశంలో నుండి బయటికి రప్పింపబడిన తర్వాత కూడా దేవుడు మరో అద్భుతం కార్యం చేశాడు. ఏంటంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాడు. అక్కడ కూడా దేవుడు అద్భుత కార్యం చేయడము వాళ్ళు చూశారు. అంతేకాదు ఐగుప్తీయులను ఎర్ర సముద్రంలో ముంచివేయడం కూడా ఇశ్రాయేల్ ప్రజలు చూశారు. అయినను సరే దేవుని పట్ల విశ్వాసము, భయభక్తులు కలిగి వాళ్ళు జీవించలేదు. చాలామంది దేవుని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టానుసరమైనటువంటి జీవితం జీవిస్తూ ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో జీవించడం మొదలుపెట్టారు. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు వాళ్ళు చూసినప్పటికీ దేవుని ఎంతగానో పరిశోధించారు, పరీక్షించారు. ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను అని దేవుడు మనకు సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే వారి హృదయాలోచనలు తప్పిపోయినవి. వారు నా మార్గములను గురించి తెలుసుకొనలేదు. నా ఆజ్ఞలు, నా కట్టడాలు, నా విధులు వాళ్ళు తెలుసుకొనలేదు. వాటి ప్రకారం వాళ్ళు జీవించలేదు అని ప్రభువు మనకు సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను 40 సంవత్సరములు అరణ్యంలో పోషించినప్పటికీ, వారిని సంరక్షించినప్పటికీ దేవుని హృదయంను వాళ్ళు ఏమాత్రము తెలుసుకొనలేదు. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను వాళ్ళు ఏమాత్రము కనుగొనలేదు. కాబట్టి దేవుని ఎంతగానో విసిగించారు, మోషను కూడా ఎంతగానో విసిగించారు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూసినప్పటికీ వాళ్ళు దేవుని పట్ల విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి జీవించలేదు. దేవునికి అసహ్యంగా జీవించారు, దేవునికి విరుద్ధంగా జీవించారు. కాబట్టి దేవుని కోపము ఇశ్రాయేల్ ప్రజల్లో కొంతమంది పైన రగులు కొన్నప్పుడు అరణ్యంలో అనేకులు కూలిపోయారు, అనేకులు రాలిపోయారు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది అయితే బయలుదేరి వచ్చారో అరణ్యంలో చాలామంది రాలిపోవడం జరిగింది. వాగ్దాన భూమిలో కొంతమంది మాత్రమే అడుగుపెట్టడం జరిగింది. దేవుడు
విధించినటువంటి కట్టడాలను కానీ న్యాయ విధులను కానీ ఆయన మార్గాలను కానీ అనుసరించి జీవించిన వాళ్ళు కాలేబు యెహోషువలు మాత్రమే జీవించారు. మిగతా వాళ్ళు దేవుని శోధించడం వలన, దేవుని పరీక్షించడం వలన, దేవుని కోపం వారిపైన రగులుకోవడం వలన అరణ్యంలో వాళ్ళు రాలిపోవడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? దేవునికి అసహ్యంగా జీవిస్తున్నావా? దేవునికి అసహ్యమైన పనులు చేస్తూ జీవిస్తున్నావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఒక పక్క మందిరానికి వస్తూ, ఒక పక్క ఆరాధనలో పాల్గొంటూ, మరో పక్క లోకానుసారంగా జీవిస్తున్నావా? ఇశ్రాయేల్ ప్రజలు అలాగే జీవించి దేవుని పరీక్షించారు, పరిశోధించారు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను కల్లారా చూసినప్పటికీ ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించలేదు. ఆయన యందు నమ్మకం ఉంచలేదు. యెహోవాయే నిజమైన దేవుడు అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కాబట్టి దేవుని పట్ల మనము భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన విధించినటువంటి కట్టడాలు, న్యాయ విధులు, ఆజ్ఞలు తప్పకుండా మనం అనుసరించి జీవించాలి. ఆయన మార్గాలను మనం అనుసరించి జీవించాలి. ఆయన హృదయంను మనం తెలుసుకొని, ఆయన చిత్తంను మనం తెలుసుకొని, ఆయన చిత్త ప్రకారము, ఆయన హృదయానుసారంగా మనము జీవించాలి. కానీ మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి ఏమాత్రము వీలు లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నట్లయితే వెంటనే నీ హృదయంను ఆయన వైపు త్రిప్పుకొనుము. ఒకవేళ పాపంలో జీవిస్తున్నట్లయితే వెంటనే ఆయన పాదాల మీద పడి పాప క్షమాపణ వేడుకొనుము. ఆయన తప్పకుండా నిన్ను క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు. ఆయన రక్తంలో నిన్ను కడిగి నిన్ను నీ హృదయంను శుద్ధి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు. ఆయనకు సాక్షిగా నువ్వు జీవించే విధంగా ఆయన నిన్ను తీర్చిదిద్దుతాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు వందనాలు తండ్రి, స్తుతులు నాయన. యేసయ్య, ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. అవును నాయన, ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరములు నువ్వు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూశారు. అయినప్పటికీ నాయన వాళ్ళు నిన్ను పరీక్షించారు, పరిశోధించారు. వారి హృదయాలోచనల్లో తప్పిపోయారు తండ్రి. నీ మార్గాలను వాళ్ళు తెలుసుకొనలేదు. మేము అలా ఉండకుండా సహాయం చేయండి. నీ అందు భయభక్తులు కలిగి నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా, నీ ఆజ్ఞలు, కట్టడాలు, న్యాయవిధులు అనుసరించి మేము జీవించడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చుకుని వేడుకుంటాం. యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్నారు కదా. ఈ వాగ్దానం మీకును మీ కుటుంబములకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండునుగాక.